ఈరోజు గతంలో ఎప్పుడూ కన్నా జన విజ్ఞాన వేదిక అవసరం ప్రజలకు ఉంది, దేశానికి ఉంది, మన రాష్ట్రానికి మరీ ముఖ్యంగా ఉంది. అది నేను మాట్లాడేటటువంటి అంశం పర్యావరణం మన ముందున్న సవాళ్లు అన్న అంశం బట్టి ఆ రకమైన నిర్ధారణకి నేను వచ్చాను. నా ప్రజెంటేషన్ పూర్తయిన తర్వాత మీరు నాతో ఏకీభవిస్తారనేటువంటి ఒక నమ్మకం నాకు ఉంది. జనరల్గా పర్యావరణం అనగానే మనకి రెండు విషయాలు గుర్తుకొస్తాయి. ఒకటి ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, పేరుకుపోయినటువంటి మురికి కాలువలు, రోడ్డు మీద ఉన్నటువంటి చెత్త. ఇది ఒక రకమైన గుర్తు, నెగిటివ్ అండర్స్టాండ్. పాజిటివ్గా పర్యావరణం గురించి ఆలోచించే వాళ్ళకి గుర్తుకొచ్చేది మొక్కలు నాటితే పర్యావరణానికి కలిగిన నష్టానికి మనం పాప పరిహారం చేసుకున్నట్టే అనేటువంటి ఒక ఫీలింగు చాలా మందికి ఉంది. మీలో కూడా ఆ ఫీలింగ్ ఉండొచ్చు. లేకపోతే కనీసం ఆ పనైనా చేయండి. ఎందుకంటే మొక్కలు నాటడం ఎప్పుడూ మంచిదే, ఎట్టొచ్చే తర్వాత బతకాలి. అయితే ఇప్పుడు పర్యావరణం అనేటువంటిది దానికంటే చాలా పెద్ద సమస్య. మనం అనుకుంటున్నటువంటి పర్యావరణం, భూమి మీద ఉష్ణోగ్రత పెరగడం అనేటువంటి ఒక అంశం ప్రధానంగా డామినేట్ చేస్తుంది. లేదా మన వాయువుల్లో కార్బన్ మైక్రో అణువులు చాలా ఎక్కువ అవుతున్నాయి అనేటువంటిది ఒక ఆందోళన ఉంది. ఇవన్నీ కరెక్టే, కానీ మన భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు ఇవన్నీ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో ఈ రకమైన రూపు తీసుకున్నాయి. ఈ పరిణామ క్రమానికి గడిచినటువంటి ఒక 200 సంవత్సరాల కాలంలో మాత్రమే తీవ్రమైన ప్రమాదం వచ్చింది. అంతకుముందు ఇంత ప్రమాదం లేదు. అంతకుముందు పర్యావరణం ఏమవుతుంది అనేటువంటి ప్రమాదం లేదు. మీరు ఇప్పుడు మామూలుగా ఇది ఫీల్ అవ్వాలంటే హైదరాబాద్ వెళ్ళారనుకోండి, పాత వాళ్ళు హైదరాబాద్ అనేది వేసవి కాలంలో చల్లగా ఉండేది అంటారు. విశాఖపట్నం వాళ్ళు విశాఖపట్నం చల్లగా ఉండే ప్రాంతం అంటారు. ఈ మధ్య మా అమ్మాయి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. బెంగళూరు చాలా వేడిగా ఉందని ఇప్పుడు మా అమ్మాయి చెప్తారు. అంటే రోజువారీ జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అది. ఇప్పుడు వర్షాకాలంలో ఉన్నాం. గతంలో ఎన్నడూ చూడనంతగా మనకి ఇప్పుడు కొత్త రకం వరదలు వస్తున్నాయి. కొండలు అమాంతం విరిగి పడిపోయి మట్టి రాళ్లతో సహా ప్రవహించి గ్రామాలని కప్పెట్టేస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో ఉత్తరాఖండ్లో కొన్ని గ్రామాలు అలా అదృశ్యం అయిపోయి భూమి కిందకి వెళ్ళిపోయి మనుషులతో సహా. హిమాచల్ ప్రదేశ్లో 3 గ్రామాలు మట్టి కిందకి పోయాయి. టారెన్షియల్ రైన్స్ అంటే మనకు రోజు పర్యావరణం డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఫోన్లకి వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. ఏమని? జాగ్రత్త, పిడుగులతో కూడినటువంటి వర్షాలు హఠాత్తుగా కురిసే ప్రమాదం ఉందని. ఈ హఠాత్తుగా పెద్ద ఎత్తున వర్షం ఒక్కసారి పడి పెద్ద పెద్ద మహానగరాలన్నీ మునిగిపోతున్నాయి. అత్యంత వేగంగా ముందుకు పోతున్నాం. భారతదేశం ప్రపంచంలోనే ఏదో దానికి బోల్డ్ సర్టిఫికెట్లన్నీ ఇచ్చుకుంటూ ఉంటారు మన ప్రధానమంత్రి గారు. అటువంటి
మన భారతదేశంలో రాజధానితో సహా ప్రధాన నగరాలన్నీ వర్షాకాలం వస్తే ఆ నీరు ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి ఉంది. ఇదంతా పర్యావరణంతో ముడిపడి ఉన్న సమస్య అని మనం అనుకుంటున్నామా లేదా? నా ప్రశ్న అది. ఎందుకంటే ప్రజలు ఒక పక్క పోరాడుతున్నారు, పర్యావరణ రక్షణ కోసం చదువు సంధ్య లేని వాళ్ళు, సైన్స్ అంటే స్పెల్లింగ్ తెలియని వాళ్ళు మన ఏజెన్సీ ప్రాంతంలో, ఇక్కడ గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ, అక్కడ విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో మీరు మా దగ్గర హైడ్రో పవర్ ప్రాజెక్టులు కట్టొద్దు అని వాళ్ళు పోట్లాడుతున్నారు. పర్యావరణాన్ని రక్షించే ఉద్యమంలో వాళ్ళు ఉన్నారు ముందు. ఒక 20 ఏళ్ల క్రితం బాక్సైట్ తవ్వకాలు జరగడానికి వీలు లేదు అని రంగంలోకి దిగి పోట్లాడిన వాళ్ళే. సీలేరు గోదావరిలోకి మా కొండల్లోంచే వస్తుంది, అది లేకపోతే సగం గోదావరి లేదు. సీలేరు నది కానీ, తాండవ, వరాహ, లేకపోతే శారద, ఇటువంటి నదులన్నీ బాక్సైట్ తవ్వితే ఎండిపోతాయి. ఒక ఎండిపోయిన నదిని మీరు తిరిగి ప్రవహింపజేయడానికి మీకు ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయని నేను అడిగాను. శాసన మండలిలో మాకు జరిగిన చర్చ. నది ఎండిపోవడం ఏమిటి అంటాడు ఈ తవ్వడానికి అనుమతి ఇచ్చిన మంత్రి గారు, మా ఇక్కడ వాడే ధర్మాన ప్రసాదరావు గారు. నది ఎండిపోవడం ఏమిటి అంటాడు. బాక్సైట్ తవ్వితే నది ఎందుకు ఎండిపోతుంది అంటాడు. వాళ్ళు ప్రభుత్వంలో అంత గొప్ప అవగాహనతో ఉన్నటువంటి వాళ్ళు. మీకు ఇంకో సమస్య చెప్తాను. చిత్తూరు జిల్లాలో మళ్ళా మా విశాఖ, విజయనగరం, ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీల్లో ఏనుగుల బెడద ఉంది. ఈ ఏనుగులకి పర్యావరణానికి ఏమిటి అంటే, ఏనుగుల పర్యావరణాన్ని మైనింగ్తో మనుషులు చెడగొట్టారు. దాంతో ఏనుగులు మనుషులు ఉంటున్నటువంటి ఆవాస ప్రాంతాల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఆ ఏనుగులను ఎక్కడికి పంపుతారు? వాటికి మీరేమీ ఓటు హక్కు లేకపోతే పౌరసత్వం ఇలాంటివన్నీ డిమాండ్ పెట్టలేరు. వాటిని మీరు పంపుతామంటే వెళ్ళేలా లేవు. నిజానికి అస్సాం నుంచి ఒక మగ ఏనుగుని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన ఆడ ఏనుగుల్ని ప్రలోభ పెట్టి వెనక్కి తీసుకెళ్దామని ప్రయత్నించారు. తర్వాత మాకు అసెంబ్లీలోనే రిపోర్ట్ ఇచ్చారు, ఈ మగ ఏనుగే ఆడ ఏనుగులతో ప్రలోభానికి లోనై అస్సాం వెళ్ళడం అనేసి ఇక్కడ ఉండిపోయింది. ఏనుగుల్లో పురుషాధిక్యత లేదు కాబట్టి అవి తొందరగా కంట్రోల్ చేసాయి. ఈ మగాళ్ళని అంత సులువుగా మీరు కంట్రోల్ చేయలేరు, చాలా గట్టిగా పోట్లాడితే తప్ప. సరే, అది ఆ పక్కన పెట్టండి. ఇవన్నీ మీకు ఎందుకు చెబుతానంటే, పర్యావరణం అంటే మనకు తెలిసినటువంటి అవగాహన, మనకున్న అవగాహన ఏమిటంటే శుభ్రం చేసుకోవడం, ప్లాస్టిక్ ఇవి లేకుండా, ప్లాస్టిక్ వాడకూడదు, గోను సంచులు వాడితే పర్యావరణం కాపాడచ్చు, మొక్కలు నాటితే పర్యావరణం కాపాడచ్చు. ఇది చాలా పరిమితమైన అవగాహన. మీకు క్లుప్తంగా దీనికి సంబంధించి నేను ఒక విషయం చెప్తాను. ఒకటేంటంటే, మొత్తం మన భూమిని, దాని మీద ఉన్న బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని, వాటి మధ్య ఉన్న సమతూకాన్ని, వీటన్నింటినీ కొనసాగిస్తూ మనం బతకాలి అనేది ముందు మన అవగాహనలో ఉండాలి. ఈ సమతూకం దెబ్బతింటే మనం బతకలేము. నేను చెప్పిన ఉదాహరణలు, ఊళ్ళు మట్టిలో కలిసిపోవడం, హఠాత్తుగా వర్షాలు పడడం, ఉన్నట్టుండి టెంపరేచర్ పెరగడం, ఇవన్నీ ఏమిటంటే పర్యావరణానికి నష్టం జరిగిన దాని పర్యవసానాలు. మనం బతకలేకపోతున్నాం. బతకలేక వేడి పెరగగానే ఇళ్లల్లో ఏసీలు పెట్టుకుంటున్నాం. ఏసీలు పెట్టుకోవడం వల్ల మరికొంచెం వేడి బయటికి వెళ్తోంది. నగరాలన్నీ మరింత వేడెక్కుతున్నాయి. మనకి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో మనకు తెలియడం లేదు. ఎందుకంటే చిచ్చు అయితే పెట్టాం కానీ దాన్ని ఆర్పడం ఎలాగో మనకు తెలియడం లేదు. ఈ ట్రెండ్ మొత్తాన్ని సమగ్రంగా మనకు అర్థం కావడానికి మొట్టమొదట మనం అంగీకరించాల్సిన అంశం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ప్రకృతిలో సమతూకం, సమతుల్యత ఉండేటట్టు చూసుకోవడం మన బాధ్యత. మన బాధ్యత ఎందుకు అంటే, ఆ సమతూకాన్ని దెబ్బతీసింది మనుషులే కాబట్టి. ఏ మనుషులు అనేది కూడా చెప్తాను. మనమందరం పాపం చేసిన వాళ్ళగా మీరందరూ పాపులుగా ఫీల్ అవ్వద్దు. మనం ఏ పాపం చేయలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు
పర్యావరణం మన వల్ల నష్టపోయింది అని ఎవరైనా అనుకుంటే తప్పు. 4 ప్లాస్టిక్ సంచిలో సీసాలో వాడితే పర్యావరణాన్ని మీరు దెబ్బతీసినట్టు అనుకోవద్దు. అంతకంటే చాలా పెద్ద ఉన్నాయి. ఇప్పుడు దాని మీద జేమ్స్ హ్యాన్సన్ అని ఒక అమెరికన్ పర్యావరణవేత్త, ఆయన ఏం చెప్పాడంటే, మన భూమి మీద ఉన్నటువంటి జీవ వైవిధ్యం దాని అవధులు పరిమితులు దాటిపోయి గాడి తప్పకుండా ఉండాలి అంటే దానికి 9 రకాల పరిధులు ఉన్నాయని చెప్పాడు. అంటే ఆ పరిధులు దాటితే భూమండలం క్రమంగా నిర్జీవం అయిపోతుంది, మనం బతకలేము. మనమే కాదు, మొత్తం జీవరాశులు బతకలేని ఇప్పుడు అనేక నిర్జీవ గ్రహాలు ఉన్నాయి. మిగతా గ్రహాలు, సూర్య కుటుంబంలో ఉన్న మిగతా గ్రహాల్లో ఎక్కడా జీవరాశి లేదు, భూమి మీదే ఉంది. ఇటువంటి జీవరాశులు ఉన్న గ్రహాలు అంతరిక్షంలో ఎన్నున్నాయో మనకు తెలియదు. కాబట్టి భూమి అనేది ఒక అరుదైనటువంటి గ్రహం, బయోడైవర్సిటీ ఉన్న గ్రహం, దాని మీద ఆలోచించగలిగే శక్తి ఉన్నటువంటి మానవులనే జీవులు ఉన్నటువంటి గ్రహం. ఇది విశ్వంలో చాలా చోట్ల లేదు. దీన్ని కాపాడుకునే బాధ్యత ఆలోచించే జీవరాశులైన మందే. అందుకనే ఆయన ఒక 9 బౌండరీస్ చెప్పాడు. అందులో మొదటిది ఏమిటంటే ఉష్ణోగ్రతల బౌండరీ. ఉష్ణోగ్రతలు ఒక స్థాయి దాటితే భూమి మీద జీవం నాశనం అయిపోతుంది. రెండవది ఓషన్ ఎసిడిఫికేషన్, అంటే మహాసముద్రాలలో ఆమ్లం యొక్క, యాసిడ్ యొక్క వాటా పెరగడం, ఓషన్ ఎసిడిఫికేషన్. మూడవది ఓజోన్ డిప్లీషన్. మన పర్యావరణం ఓజోన్ పొర ఒకటి ఉంది, ఆ ఓజోన్ పొర లేకపోతే సూర్యుడి నుంచి నేరుగా కిరణాలే కనుక వస్తే మనం అందరం మలమల మాడిపోతాం. ఇప్పుడు ఆ ఓజోన్ పొరకి కన్నం పడింది మనం చేస్తున్న తప్పుడు పనుల వల్ల. ఈ ఓజోన్ డిప్లీషన్ అనేటువంటిది మరికొంత కొనసాగితే మానవ జాతే కాదు, భూమి మీద ఏ జీవజాతి బతికే పరిస్థితి ఉండదు, మొక్కలతో సహా. ఇది కాకుండా నెక్స్ట్ ఏంటంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ సైకిల్. నైట్రోజన్ సైకిల్ గురించి ఇక్కడ సైన్స్ మాస్టర్లు ఉంటే వాళ్ళు చెబుతారు పిల్లలకి, ఎలాగ భూమిలోంచి నైట్రోజన్ గాలిలోంచి మళ్ళీ భూమిలోకి ఎలా సైకిల్ అవుతుంటుందని. ఈ సైకిల్లోంచి నైట్రోజన్ కొంత పోతుంది బయటికి, నాశనం అవుతుంది. ఇదివరకు లేదు, ఇప్పుడు నాశనం అవుతుంది. అలా నాశనం అయితే నైట్రోజన్ ఫాస్ఫరస్ లాంటివి నాశనం అయితే అవి జీవానికి చాలా కీలకం. బయాలజీ టీచర్లు ఆ చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు నైట్రోజన్ ఫాస్ఫరస్ ఎంత కీలకం. భూమి మీద 2 తగ్గిపోతున్నాయి. దానికి పరిష్కారం ఏమిటనేటువంటిది మనం ఆలోచించాల్సిన పరిస్థితి. అలాగే ప్రపంచం మొత్తం మీద ఫ్రెష్ వాటర్ యూస్, అంటే పరిశుద్ధమైనటువంటి నీటిని ఉపయోగించడం అనేటువంటిది తగ్గిపోతుంది. ఇప్పుడు మన బాటిల్డ్ వాటర్ అంతా కూడా ఫ్రెష్ వాటర్ యూసేజ్కి వెలుపల ఉన్నటువంటి అశుద్ధమైనటువంటి నీరు. ఇప్పుడు మా అందరికీ ఇస్తారు కదా, అవే మనం అందరం తాగుతున్నదంతా అది పరిశుద్ధమైన నీరు కాదు, ఫ్రెష్ వాటర్ కాదు. నెక్స్ట్ పాయింట్ భూ వినియోగంలో మార్పు. మనం చూస్తున్నాం గోదావరి జిల్లాల్లో వరి పంట పండే చోట రొయ్యల చెరువులు పెరిగి, పామాయిల్ తోటలు పెరిగి, భూ వినియోగంలో వచ్చిన మార్పులు ఎటువంటి పర్యవసానాలకి దారితీస్తున్నాయో మనం చూస్తున్నాం. కొంతమంది తాత్కాలికంగా కారుల్లోనూ మోటార్ సైకిళ్ళలోనూ తిరగచ్చు, కానీ త్వరలో మన ఆహార భద్రతకే ముప్పు వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి చేంజ్ ఇన్ ల్యాండ్ యూజ్ అనేది కూడా ఒక బౌండరీ. నెక్స్ట్ బయోడైవర్సిటీ లాస్, అంటే భూమి మీద కొన్ని జీవరాశులు అంతర్ధానం అయిపోతున్నాయి. ఆ మధ్య రజనీకాంత్ సినిమా కూడా తీశాడు, పిచ్చిక, దాని పేరేంటి ఆ సినిమా పేరు, ఆ రోబో 2 ఏదో. అందులో పిచ్చికలు అంతర్ధానం అయిపోవడం, ఆ పిచ్చికలు మనం మానవుల మీద పగ తీర్చుకోవడం అనే రూపంలో చూపించాడు. కానీ ఆ రూపం అశాస్త్రీయం కావచ్చు, కానీ బేసిక్ కాన్సెప్ట్ కరెక్ట్. బయోడైవర్సిటీ లాస్ అనేది చాలా ప్రమాదం, అది ఒకటి. నెక్స్ట్ అట్మాస్ఫియరిక్ ఎయిరోజోల్ లోడింగ్, అంటే మన అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గాలిలో కాంపోజిషన్లో వస్తున్నటువంటి మార్పులు.
లాస్ట్ది కెమికల్ పొల్యూషన్. 9 బౌండరీస్, 9 మనం దెబ్బతింటున్నాం. అమ్మో ఇన్నింటిని ఎక్కడ కాసుకుంటామండి అని వెంటనే మనకి డౌట్ వస్తుంది. అందుకని మళ్ళా వాళ్ళందరూ కూర్చుని అర్జెంటుగా తేల్చాల్సినవి 3 చెప్పారు. అర్జెంటుగా తేల్చాల్సిన 3 ఏంటంటే, మొట్టమొదటిది క్లైమేట్ చేంజ్, భూమి మీద ఉష్ణోగ్రతల మార్పుకు సంబంధించి. రెండవది నైట్రోజన్ సైకిల్. మూడవది బయోడైవర్సిటీ లాస్, జీవ వైవిధ్యంలో నష్టం. మూడవది నైట్రోజన్ సైకిల్లో నష్టం. రెండవది భూమి మీద ఉష్ణోగ్రతలు పెరగడం అనేది మొదటిది. ఈ 3 ముందు అర్జెంటుగా అదుపు చేయాలి. వాటి పరిస్థితి ఎలా ఉంది? ఈ మార్పులు ఎప్పుడు వచ్చాయి అంటే, భూమి మీద పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత వచ్చాయి. పరిశ్రమలు రావడంతో అభివృద్ధి జరిగింది అని చరిత్రకారులు చెప్తారు. ఉత్పత్తి అభివృద్ధి జరిగింది, నగరాలు వచ్చాయి, చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది అని. కానీ అభివృద్ధి ఎలా జరిగింది? ప్రకృతి వనరుల్ని యంత్రాల సాధనంతో మనం ఉపయోగించి మనకు కావలసిన సరుకులు వేగంగా ఎక్కువగా తయారు చేసుకునే శక్తిని మనం పొందాం. అంతకుముందు కూడా సరుకులు తయారయ్యేవి. చేనేత ఉన్నప్పుడు కూడా బట్టలు తయారయ్యాయి, బట్టలు కట్టుకున్నాం. భారతదేశంలో 30 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది నేత వృత్తి మీదే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి బతికేది ఒక దశలో. ఇది మనకి స్వతంత్రోద్యమం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. గాంధీ గారు ఖద్దరు వడకమంటే అది ఏం పెద్ద పోరాటం అని చాలామంది అనుకున్నారు. కానీ ఖద్దరు వడకడం అనేటువంటి దాంతో 2 కోట్ల కుటుంబాలు ముడిపడి ఉన్నాయి. 2 కోట్ల కుటుంబాలు నిరసన తెలియజేయడానికి అవసరమైన కార్యక్రమాన్ని ఆయన రూపొందించారు. అందుకనే జాతీయోద్యమానికి ఆయన గొప్ప నాయకుడు అయ్యాడు. సరే, అది సైడ్ ఇష్యూ అనుకోండి. అంతకు ముందు బట్టలు ఉన్నాయి, బట్టల మిల్లులు వచ్చిన తర్వాత కూడా మనం దుస్తులు వాడుతున్నాం. అలాగా అన్ని రంగాల్లో అనేకమైన పరిశ్రమలు వచ్చాయి. ఈ పరిశ్రమలు రాక మునుపు మనది క్లైమేట్ చేంజ్, దీనికి ఒక వాల్యూ, టెక్నికల్గా వాల్యూ అంటే మొత్తం పర్యావరణాన్ని అంతటినీ యూనిట్లుగా అనుకుంటే మైక్రో యూనిట్లుగా లెక్కేస్తారు. లెక్కేసినప్పుడు ఈ ఉష్ణోగ్రత మన పరిశ్రమలు బయలుదేరక మునుపు 280 పార్ట్స్ పర్ మిలియన్ పార్టికల్స్ ఉండేది. పీపీఎం అంటారు, పార్టికల్స్ పర్ మిలియన్ యూనిట్స్. 280 యూనిట్లు ఉండేది. దానికి ఎంత దాటకూడదు? శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం అది 350 యూనిట్లు దాటకూడదు. 350 యూనిట్లు దాటితే బయోడైవర్సిటీ, భూమి మీద జీవం అంతా దెబ్బతింటుంది. దాని అప్పర్ లిమిట్ 350. కానీ ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఆల్రెడీ 390 ఉంది. అంటే మనం డేంజర్ జోన్ దాటి, హద్దు దాటి 40 యూనిట్లు ఎక్కువ వచ్చేసాం. దాని పర్యవసానమే మనం ఇప్పుడు ఆ బాధలన్నీ, ఇబ్బందులన్నీ అనుభవిస్తున్నాం. మళ్ళీ అర్జెంటుగా దీన్ని కనీసం బౌండరీ లోపలికి 350కి మళ్ళీ వెనక్కి లాక్కెళ్ళాలి. ఇది మన ముందున్న మొదటి అంశం. రెండోది జీవ వైవిధ్యం నష్టం. అంతకు ముందు కూడా జీవం పోయాయి. ఇప్పుడు డైనోసార్లు ఉండేవి, తర్వాత అంతరించాయి. దానికి పరిశ్రమలు రావడానికి ఏమీ సంబంధం లేదు. భూమి మీద జరిగిన అనేకమైన మార్పుల్లో భాగంగా జీవులు క్రమంగా నశిస్తూ పోయాయి, కొన్ని బతకలేనివి. కానీ పరిశ్రమలు రాక మునుపు కాలంలో 10 లక్షల జీవరాశుల్లో ఒకటి మహా అయితే నాశనం అయ్యేది, అంతర్ధానం అయ్యేది. 10 లక్షల జీవరాశుల్లో ఒకటి. కొంతకాలంలో అయితే 0.1, అంటే ఇంకా 1 కోటి జీవరాశుల్లో ఒకటే పోయేది అనమాట. కానీ ఇప్పుడు దానికి లిమిట్ పెట్టారు. ఏమి లిమిట్ పెట్టారు? జీవరాశులు అంత తొందరగా అంతర్ధానం అవ్వకూడదు. దానికి లిమిట్ ఏమిటి అంటే 10 లక్షల జీవరాశులు ఉంటే
మ్యాక్సిమం 10 జీవరాశుల వరకే అంతరించవచ్చు, అంతకు మించి అంతరించకూడదు, 10. కానీ ఇప్పుడు అంతరిస్తున్న జీవరాశుల రేట్ ఎలా ఉందంటే 100 జీవరాశులు అంతరిస్తున్నాయి 10 లక్షలకు. అంటే మనం ఉండాల్సిన లిమిట్ని దాటి 10 రెట్లు ఉన్నాం. మూడోది నైట్రోజన్ సైకిల్. పారిశ్రామిక విప్లవం అనేటువంటిది రాక మునుపు నైట్రోజన్ సైకిల్లో ఏమీ మార్పు లేదు. భూమి మీద ఉన్న నైట్రోజన్ అంతా యథాతథంగా సైకిల్లో తిరుగుతూ ఉండేది. మనం క్లాసుల్లో పిల్లలకి చెప్పిన పద్ధతిలోనే నైట్రోజన్ యథాతథంగా తిరుగుతూ ఉండేది. అది ఎంత నష్టం ఉండొచ్చు, హద్దు. ఇప్పుడు నైట్రోజన్ నష్టపోతున్నాం మనం, ఎంత నష్టం అనేది ఉండొచ్చు, దాన్ని దాటకూడదు. ఎంత దాటకూడదు అంటే 35 టన్నులు, 35 మిలియన్ టన్నులు, ఏడాదికి 35 మిలియన్ టన్నులకు మించి నష్టం ఉండకూడదు. ఇప్పుడు ఎంత ఉంది హద్దు అంటే 121 మిలియన్ టన్నులు నష్టం. 3 కొలబద్దలు, 9 కొలబద్దల్లో నేను 3 మీకు చెప్పాను. ఈ 3 మనం హద్దులు దాటిపోయి ఉన్నాం. ఈ హద్దులు దాటిపోవడం అనేటువంటిది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భూమి మీద జీవరాశులు, జీవ వైవిధ్యం ఉండదు, మానవులు అసలే ఉండరు. ఇది మన ముందు ఉన్నది. అయితే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి పరిష్కారం ఏమిటి? కొంతమంది ఏమంటారంటే ఈ నష్టాలు జరగకుండా నివారించే చర్యలు తీసుకుంటూ మనం అభివృద్ధి జరపాలట. ఇప్పుడు ఉదాహరణకి మన తూర్పు కోస్తా అంటే శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం దాకా ఉన్న ప్రాంతం మొత్తం సముద్ర తీరంలో ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి. ఈ ఫార్మా పరిశ్రమలన్నీ కాలుష్యకారకమైన పరిశ్రమలే. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. కొన్ని పరిశ్రమలు అయితే వాళ్ళ ఫ్యాక్టరీల్లో వచ్చేటువంటి విష పదార్థాలని సముద్రంలో వదిలితే పట్టుకుంటున్నారని కొంత ఏరియా ల్యాండ్ లీజుకి తీసుకుని దాన్ని లోపల కన్నాలు పెట్టి ఈ కాలుష్యాన్ని ఆ భూమి కిందకి పంపించారు. మీద ఉన్న మొక్కలన్నీ మాడిపోయాయి. నేను అప్పుడు మన జన విజ్ఞాన వేదిక తరపున ఉత్తరాంధ్ర పర్యావరణ రక్షణ యాత్ర, ఒకటి సైకిల్ యాత్ర నడిపినప్పుడు అవన్నీ చూసాం. నువ్వు మొక్క వేస్తే పచ్చటి మొక్క 10 రోజుల్లో అది మొత్తం ఎండిపోతుంది. భూమిలోంచి నీళ్లు బయటికి తోడితే కిరసనాయిల వాసన వస్తుంది, నీళ్లు తాగడానికి లేదు. పశువుల్ని కూడా వాటితో కడగొద్దు అని అక్కడ హెచ్చరికలు ఉంటాయి. ఎందుకు ఇలా ఉంది? ఎందుకు వీటన్నిటికీ అనుమతులు వస్తున్నాయి? ఇది అభివృద్ధి అని మనం ఎలా చెప్పగలం అంటే, ఇప్పుడు అభివృద్ధి అంటే ఏమిటో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, వరల్డ్ బ్యాంకు మొత్తం అందరూ ఒకటే ఘోషిస్తున్నారు. అభివృద్ధి ఏమిటి అంటే కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలు వాళ్ళ లాభాల కోసం వాళ్ళలో ఒక వేటాడేటువంటి ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణాన్ని మనం బాగా ప్రేరేపిస్తే వాళ్ళు తెగ వేటాడతారు లాభాల కోసం. ఆ లాభాల కోసం వేటాడే క్రమంలో ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. ఆ అభివృద్ధి ఫలాలు మనకు వస్తాయి అని. ఇది ఎంత దుర్మార్గమైన సిద్ధాంతం. సింహాలు బాగా వేటాడితే ఆ వేట యొక్క ఫలాలు మేకలకి, గొర్రెలకి వస్తాయా? ఆ వేట వల్ల పోయేవే మేకలు, గొర్రెలు. అందుకని పెట్టుబడిదారుల యొక్క లాభాల కోసం అవధులు లేని ఆశతో, ఆ లాభాల మీద కాంక్షతో జరుగుతున్నటువంటి వేట, దాని పర్యవసానం మొత్తం మానవ జాతే నాశనం అయ్యే ప్రమాదం. ఈ సంగతి పెట్టుబడిదారులకు తెలీదా? వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ట్రంప్కి తెలీదా? అలాస్కాలో ఆ పెట్రో నిల్వలు, ముడి చమురు, సహజవాయువు నిల్వలు ఉన్న ఆ ప్రాంతంలో అక్కడ నిలబడి ఇవన్నీ తవ్వి తీసి వీటిని నమ్ముకుంటాం. ఎవరో పర్యావరణం భూమి మీద టెంపరేచర్ పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాళ్ళందరూ ఆందోళన పడితే పడనండి, మేం మాత్రం ఇది తవ్వి తీరుతాం అని చెప్తున్నాడు. తర్వాత పర్యవసానాలు ఏమవుతాయి అని వాళ్ళకి చెబితే వినిపించుకునే దశలో ఉన్నారా? ఇప్పుడు మొత్తం మన సముద్ర తీరం, ఈ సముద్ర తీరం మొత్తాన్ని కోస్టల్ కారిడార్ అని పెట్టి దీన్నంతటినీ అదానీ గారికి అక్కడ శాండ్ మైనింగ్కి అప్పచెప్పేటువంటి ప్రతిపాదన తయారు చేశారు. ఇదంతా అభివృద్ధి అని మన ముఖ్యమంత్రి చెప్తున్నారు. శాండ్ మైనింగ్ జరగడం అంటే సముద్రానికి లోపల ఉన్న వ్యవసాయ భూమికి మధ్య ఉన్నటువంటి ఒక అడ్డుగోడ లాంటిది, దాన్ని నాశనం చేయడం. నాశనం చేస్తే అప్పుడు వ్యవసాయ భూములన్నీ ఏమవుతాయి? శాలినేట్ అయిపోతాయి. అవన్నీ ఉప్పుతో నిండిపోయి వ్యవసాయానికి పనికిరాని పరిస్థితి వస్తుంది. తాగడానికి మంచినీళ్ళు కూడా భూమిలోంచి రావు. మరి అభివృద్ధి ఉందా అంటే అదానీ గారికి ఆ ఇసుకలో దొరికేటటువంటి మోనజైట్ కానీ ఇతర రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం లాంటివి కొన్ని రేర్ ఎర్త్స్, అరుదుగా దొరికే మూలకాలు కొన్ని మన ఇసుకలో ఉన్నాయి. అవన్నీ తీసుకుని ఆయనకు కొన్ని లక్షల కోట్ల లాభం రావచ్చు. ఆయన లాభం కోసం మొత్తం మానవ జాతిని, పర్యావరణాన్ని, ప్రకృతిని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తూ దీన్నే అభివృద్ధి అని మనందరికీ చెప్తున్నారు. ఈ అభివృద్ధి అయితేనే మీకు ఉద్యోగాలు వస్తాయి అని కుర్రాళ్ళకి ఆ రకంగా మిస్లీడ్ చేసే పరిస్థితి ఉంది. ఒకసారి సముద్ర తీరం నాశనం అయిన తర్వాత భూములన్నీ ఆ సముద్రపు నీటితో ఎందుకు పనికిరాని భూములు, చౌడు భూముల కింద మారిపోయిన తర్వాత మళ్ళా నువ్వు అక్కడ ఎన్ని లక్షల టన్నులు ఇసుక తెచ్చి కుమ్మరించినా సముద్ర తీరం నార్మల్ అవుతుందా? ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ఇప్పుడు రొయ్యల చెరువులు వాళ్ళందరూ గోల్ చేస్తున్నారు. మాకు అమెరికా వాళ్ళు ఈ రొయ్యల్ని దిగుమతి చేసుకునే దాని మీద పన్ను ఎక్కువ వేసాడు ట్రంప్, మా ఎగుమతులన్నీ దెబ్బతింటున్నాయి, ఇప్పుడు మేమేం చేయాలి? గిట్టుబాటు కావడం లేదు. గిట్టుబాటు కాకపోతే వాళ్ళు రొయ్యల చెరువులు మూసేస్తారు. రొయ్యల చెరువులు మూసేస్తే అప్పుడు ఆ భూములు దేనికి పనికి వస్తాయి? మళ్ళీ తిరిగి వ్యవసాయం చేసుకోవచ్చా? ఏదైతే లాస్ జరిగిందో, సాయిల్ తాలూకా స్వభావాన్ని నాశనం చేయడం ఏదైతే జరిగిందో దాన్ని తిరిగి రివర్స్ చేయగలమా? కాబట్టి ఈరోజు పర్యావరణ సమస్య అంటే కొద్దిమంది లాభాల కోసం అంతర్జాతీయంగా, జాతీయంగా కొద్దిమంది, బహుశా ప్రపంచం మొత్తం మీద లెక్కేస్తే 500 మంది లేదా 1000 మంది, అంతకుమించి లేరు. 1000 మంది ప్రజల యొక్క, 1000 మంది వ్యక్తుల యొక్క అర్థం లేని దురాశాపూరితమైన లాభాపేక్ష కోసం 800 కోట్ల మంది ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు, అసంఖ్యాకమైనటువంటి జీవరాశులు, చెట్లు, చేమలు మొత్తం అంతా నాశనం కావాల్సిందేనా? ఇది మన ముందు పర్యావరణం అంటే సమస్య. చదువుకున్న వాళ్ళకి, బోల్డ్ సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళకి ఇదంతగా ఎక్కడం లేదు. నేను ఇందాకల్లా చెప్పినట్టు అక్కడ గిరిజనులు పోట్లాడుతున్నారు, సముద్ర తీరంలో మత్స్యకారులు పోట్లాడుతున్నారు, మారుమూల ప్రాంతాల్లో రైతులు పోట్లాడుతున్నారు. మా భూములు ఇస్తే ఇవ్వడానికి మేము ఒప్పుకోమని. ఈ పోరాటాలన్నీ పర్యావరణ రక్షణ కోసం, భవిష్యత్తులో మానవ జాతి, దాంతోపాటు భూమి మీద మొత్తం బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం, వీటన్నింటినీ కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటాల్లో ఇవి భాగం. ఈ మొత్తం పోరాటాల్లో జన విజ్ఞాన వేదిక ఎక్కడ ఉంది? మీరు ప్రశ్నించుకోవాలి. మనం అందరం ఏం చెప్తామంటే సైన్స్ ప్రజల కోసం. మరి ఇప్పుడు నేను చెప్పిందంతా సైన్సే కదా, సైన్స్ కాదంటారా? మరి ప్రజల కోసం సైన్స్ అన్నప్పుడు ఆ ప్రజలకే అర్థం అవుతుంది జరుగుతున్నటువంటి పారిశ్రామికీకరణ అది శాస్త్రీయం కాదు అని. అదేంటండి, కొత్త విషయాలు కొనుక్కుంటాం, కొత్త వస్తువులు తయారు చేస్తాం, భూములు తవ్వుతాం, భూమి గర్భపు లోతుల్లో గడిపోతాం, సముద్రపు లోతుల్లో గడిపోతాం, ఆకాశపు టంచులు గడిపోతాం. ఇదంతా సైన్స్ విజయం. ఇవన్నీ మీరు చెబుతారు, ఇవన్నీ చేస్తారు. కానీ మానవులు ఈ ప్రకృతిలో ఒక అంతర్భాగం. ఒక చోట డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్ అని రాసిన పుస్తకంలో
ఫ్రెడరిక్ ఎంగిల్స్ ఒక హెచ్చరిక చేశాడు. ఎప్పుడు దాదాపు 200 సంవత్సరాల క్రితమే. ఏమన్నాడంటే, లెట్ us not however flatter ourselves over much on account of our human conquest over nature. అంటే ప్రకృతి మీద మనం పైచేయి సాధించామని మనం ఊరికే అతిగా గొప్పలు పోవద్దు. మనం చాలా విజయాలు సాధించాం, కానీ దానివల్ల మీరు అతిగా గొప్పలు పోవద్దు. ఎందుకంటే ఫర్ ఈచ్ సచ్ కాంక్వెస్ట్ ఇట్ టేక్స్ రివెంజ్ ఆన్ us. ప్రకృతి మన మీద మనం విజయం సాధించామనుకున్న ప్రతి దానికి ప్రకృతి మన మీద ప్రతీకారం తీర్చుకుంటుంది. అందుకని దీన్ని ఏమంటామంటే, మనిషి ప్రకృతి రెండింటి మధ్య ఉండేటువంటి ఒక వైరుధ్యం, ఒక కాంట్రడిక్షన్, ఒక సంబంధం, విడదీయలేని సంబంధం. మనిషి ప్రకృతిని మార్చి తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తాడు. ఆ క్రమంలో మనిషి మారుతాడు, ప్రకృతి మారుతుంది. ఈ మార్పు పరిధులు దాటితే మొత్తం వినాశనం అవుతుంది. పరిధులు దాటకుండా ఈ మార్పుల కోసం ప్రయత్నం జరగాలి. అంటే ప్రకృతి నియమాలన్నింటినీ మనం అర్థం చేసుకోవాలి, మనకున్న పరిమితులు అర్థం చేసుకోవాలి. అన్నిటికీ మించి 1000 సంవత్సరాల తర్వాత మానవ జాతే ఉండని పరిస్థితి వస్తే దానికి ఎవరు బాధ్యులు? మనం కాదా? మన తరం కాదా? మన తరంలో మేమేం చేసామంటే అని మీరు అడగచ్చు. ఏమి చెయ్యకపోవడమే మీరు చేస్తున్న తప్పు అంటారు. నాశనం చేసేవాళ్ళు 1000 మందో 2000 మందో పక్క ఉన్నప్పుడు ఆ నాశనం చేసేవాళ్ళని ప్రతినిధి వాళ్ళ బాబు గారి సొమ్మ ఈ ప్రకృతి. వాళ్ళు ఏమైనా కష్టపడి సృష్టించారా? ఏం లేదు. మాకు మొన్న ఏదో హాస్పిటల్లో చెప్పారు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు చక్రాలున్న కుర్చీల్లో కూర్చోవద్దని. ఎందుకు కూర్చోవద్దో ఇప్పుడు ప్రత్యక్షంగా త్రిమూర్తి రెడ్డి గారు ఆయన అనుకోవచ్చు, కానీ మన ఏదో కంటి చూపు కోసం పరీక్ష కోసం వెళ్తే అక్కడ రాశారు, చక్రాలున్న కుర్చీల్లో 70 ఏళ్ళు దాటితే కూర్చోవద్దు అని. అది సైన్స్. మీరు అంగీకరిస్తారా లేదా? జన విజ్ఞాన వేదిక వాళ్ళు అంగీకరించకుండా మేము చక్రాల కుర్చీల్లోనే ఉంటామంటారు అనేది మీ ఇష్టం, రైట్. అందుకని మనం పర్యావరణం అనేటువంటి సబ్జెక్టుని కొంత దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని దీని అంతటిని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు గత 30 ఏళ్ల కాలంలో పర్యావరణ వినాశనం అనేది మరింత వేగంగా పెరుగుతుంది. ఒకప్పుడు 50 ఏళ్ల క్రితం మనందరికీ పెద్ద ఆందోళన ఏముండేది? అణుబాంబులు పేలి అణు విస్ఫోటనం జరిగి మానవ జాతి నాశనం అయిపోతుందన్న బెంగ ఉండేది. ఇప్పుడు ఆ బెంగ ఉందా? లేదు. ఎందుకు లేదు? ఏమిటి ఆ బెంగ లేని పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? మానవ జాతి 50 ఏళ్ల కంటే ఇప్పుడు ఎక్కువ విజ్ఞతతో ఉంది. అణుబాంబులు పేల్చడం అనేటువంటి దాన్ని ఎవడు ఆమోదించడు, అంగీకరించడు, ఆ సాహసం ఎవడు చేయడు. కానీ 50 ఏళ్ల తర్వాత ఇంకా మనం భూమి ఉష్ణోగ్రతలను అదుపు చెయ్యలేని విధానాన్ని ఎందుకు భరిస్తున్నాం? ఎందుకు ఆ వ్యక్తిగత లాభాల కోసం మాత్రమే పాకులాడే ఆ కొద్ది మంది కోసం శాశ్వతంగా మానవ జాతి భవిష్యత్తునే పణంగా పెట్టడానికి మనం ఎందుకు సిద్ధంగా ఉన్నాం? ఆ రకమైన క్యాపిటలిస్ట్ వ్యవస్థని దాని నుంచే ఈ ముప్పంతా వచ్చింది. కాదని ఎవరైనా అంటే రుజువు చేయమనండి, వీఆర్ రెడీ ఫర్ డిబేట్. అంతకు ముందు లేనటువంటి ప్రమాదం వ్యక్తిగత లాభం మీద, ఆ వ్యక్తిగత లాభం అనే కాంక్షతో బయలుదేరినటువంటి ఆ సమాజంలోంచి వచ్చింది. దానివల్ల ఇతరత్రా మంచి ఎంత జరిగిందో మనకు తెలియదు, కానీ వ్యక్తిగత లాభం లేకుండా కూడా ఈ అభివృద్ధి అంతా సాధించిన దేశాలు ఉన్నాయి. సమిష్టి లాభంతో సమాజం ముందుకు నడవచ్చు. అప్పుడు సమిష్టి విజ్ఞానం, సమిష్టి ఇంగిత జ్ఞానం ఎక్కువగా పనిచేస్తాయి. ఇప్పుడు ట్రంప్ గారికి ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు, ఆయన పెట్రోల్ కంపెనీల లాభాలు రావాలి. అదే సమిష్టి సంపదగా అది ఉందనుకోండి, అప్పుడు ఆ రకమైన పిచ్చి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈరోజు నేరుగా సైన్స్ తనను అడ్డుకుంటున్నటువంటి, తన పురోగతిని అడ్డుకుంటున్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థతో తలపడే పరిస్థితి వచ్చింది. మాకు పెట్టుబడిదారులు, వర్గాలు, పోరాటాలు ఇలాంటి పదాలన్నీ నచ్చవండి అని మీరు ఎవరైనా అనొచ్చు. నచ్చకపోతే చేయగలిగింది అనేది వాస్తవం.
నాకు ఎండలో తిరగడం నచ్చదు, కానీ సూర్యుడు ఉదయించడం అనేది వాస్తవం. నువ్వు దాన్ని స్వీకరించాలి తప్ప దోపిడీ, దుర్మార్గం, పర్యావరణ వినాశనం ఇదంతా వాస్తవం. మనకు నచ్చడం నచ్చకపోవడంతో సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్. అందుకని ఈరోజు ఒక చేదు నిజాన్ని మనం ముందు గుర్తించాలి, గ్రహించాలి, దానికి పరిష్కారం కొనుక్కోవాలి. నేను ఇందాకల్లా చెప్పినట్టు అణు ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది సైన్సే. ఆ సైన్స్లో ప్రజా కోణం నుంచి దాని ప్రమాదం అందరికీ అర్థమైన తర్వాత అదే సైన్స్ అణు ప్రమాదాన్ని నియంత్రించే చైతన్యాన్ని కూడా ప్రజలకు ఇచ్చింది. ఇప్పుడు సైన్స్లోంచే పర్యావరణానికి ప్రమాదం కలిగించే కొన్ని ప్రయోగాలు, కొన్ని పరిశ్రమలు, ఉత్పత్తులు వచ్చాయి. మళ్ళా సైన్సే దీనికి పరిష్కారం చూపాలి. ప్రజలందరికీ ఆ శాస్త్ర విజ్ఞానం అందించేటట్టు చేయాలి. ఏం జరిగితే భూమి మీద జీవ వైవిధ్యం నిలబడుతుంది అనేటువంటిది చెప్పే పని మనదే. ప్రజలెవరు కదలరు, పట్టించుకోరు అని అనుకోకండి. ఎక్కువగా కదలకుండా పట్టించుకోకుండా ఉండేవాళ్ళు మధ్యతరగతి జనాలు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఇది పెద్దగా, వాళ్ళకి ఏసీ ఉంటుంది కాబట్టి భూమి ఉష్ణోగ్రత పెరిగినా దాన్ని ఫీల్ అవ్వదు. పైగా ఏసీలు ఈఎంఐలు కట్టుకుని వాయిదాల్లో కొనుక్కోవచ్చు. బోల్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, బ్యాంక్ అప్పులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు అనుకునే మధ్యతరగతి వర్గం ఉండొచ్చు. కానీ అసంఖ్యాకంగా ఉన్నటువంటి పేదలు, దళితులు, గిరిజనులు, స్లమ్స్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ పర్యావరణం దెబ్బతిన్నందువల్ల ఎంత నష్టపోతున్నారో, ఎంత అన్యాయాలకు గురవుతున్నారో వాళ్ళు జన విజ్ఞాన వేదిక అంటే ఆ జనం దగ్గరికి మనం వెళ్ళే కార్యక్రమం చేయాలి. వాళ్ళకి ఆ చైతన్యాన్ని కలిగించే పద్ధతిలో మనం చేయాలి. గిరిజనులకి మేము ఒకటే చెప్పాం, అడవి మీది, మీరు అడవి తల్లి బిడ్డలు, అడవి మీద మొదటి హక్కు మీది, రాజ్యాంగం ఇలా చెప్పింది. కాబట్టి ఈ అడవి మీద ఎవడొచ్చినా మీరు అడ్డు తిరగండి, మీరే దీనికి ప్రభువులు, మీరు ఎవరినైనా ఎదురు తిరగవచ్చు అని చెప్పాం. వాళ్ళు ఎదురు తిరిగి నిలబడ్డారు. ఎంత పెద్ద సైన్యాలు, ఎంత ఆధునిక యంత్రాంగం, మేము ఆపరేషన్ కగారు జరిపి అందరినీ ఏరి పారేసామన్న వాళ్ళు బాక్సైట్ ఉద్యమకారుల జోలికి రాలేదు. ఎందుకంటే ఆ ఉద్యమకారులు లక్షల్లో ఉన్నారు. ప్రజలందరూ అక్కడ, గిరిజనులందరూ బాక్సైట్ ఉద్యమకారులు. సోంపేటలో ధర్మల విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళందరూ నిరుపేద కుటుంబాల వాళ్ళు. వీళ్ళ జోలికి ఎవరు రాలేరు. వాళ్ళందరూ పర్యావరణాన్ని కాపాడుకునే వాళ్ళ వంతు పని వాళ్ళు చేశారు. మన వంతు పని మనం ఏం చేస్తున్నాం? మనని డైవర్ట్ చేయడానికి కొత్త విధానాన్ని తీసుకొచ్చేది ఏమిటది? గ్రీన్ డెవలప్మెంట్. ఈ నియోలిబరల్ సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచీకరణ సిస్టంలో గ్రీన్ డెవలప్మెంట్ అని తీసుకొచ్చారు. ఇప్పుడు విజన్ 2047 చంద్రబాబు నాయుడు గారిది మీరు చూస్తే అందులో కూడా గ్రీన్ డెవలప్మెంట్ అని ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే పర్యావరణ హితంతో అభివృద్ధి చేస్తారని. పర్యావరణంతో వ్యాపారం చేస్తున్నారు. మీరు ఎంతమంది గ్రహించారో నాకు తెలియదు. కానీ కార్బన్ క్రెడిట్స్ అన్న పదం మీరు కొంతమంది విని ఉంటారు. కార్బన్ డెబిట్, కార్బన్ క్రెడిట్. కార్బన్ డెబిట్ అంటే ఏమిటంటే నువ్వు ఒక పరిశ్రమ పెట్టి ఆ పరిశ్రమ వల్ల కాలుష్యం వస్తే ఎంత కాలుష్యం వచ్చిందనేది కొలిచి నీకు మైనస్ మార్కులు వేస్తారు. నీకు ఇంత డెబిట్ ఉంది కాబట్టి నీ పరిశ్రమ ఎందుకు మూసేయకూడదు. అప్పుడు ఆ మైనస్ మార్కుల్ని కవర్ చేసుకోవడం ఎలాగా? వాడి పరిశ్రమ మూసేయడు, దాని కాలుష్యాన్ని తగ్గించడు, కార్బన్ క్రెడిట్స్ కొనుక్కుంటాడు. క్రెడిట్స్ ఎవరికి వస్తాయి? మొక్కలు పెంచిన చోట వస్తుంది. ఇప్పుడు మనం పరిశ్రమలు ఏం పెట్టాం, కానీ మొక్కలు పెంచుతాం. మీరు మున్సిపాలిటీలో మొక్కలు పెంచడం మీద మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడని విశాఖపట్నంలో చాలా ఊదరగొట్టారు. ఎందుకు? మున్సిపాలిటీ తెచ్చిన కార్బన్ క్రెడిట్స్ని అక్కడ ఉన్నటువంటి కాలుష్యం కలిగించే పరిశ్రమల, ఆ ఫార్మా కంపెనీల పరిశ్రమల యజమానులు కొనుక్కున్నాడు. అంటే వాడు పాపం చేస్తాడు, దానికి పరిహారం మనం చేయాలి. కాబట్టి మొక్కలు పెంచే వీరులు అందరూ ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు నాకు తెలిసి తిరుపతిలో నేను పాపం చేశాను అనుకున్నాడు, వాడి జుత్తుని వాడు గుండు కొట్టించుకుంటాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పర్యావరణం అనే విషయంలో పెద్ద పెద్ద కార్పొరేట్లు పాపం చేస్తే మనం అందరం గుడ్డు కొట్టించుకుంటున్నాం మొక్కలు పెంచి.
మొక్కలు పెంచడం అనేది తప్పని నేను చెప్పను, ఎందుకంటే ఏదో ఒకటి జరిగేది ఆగాలి. కానీ అసలు కారణం ఎవరు? ఈ కార్బన్ క్రెడిట్స్. ఇప్పుడు లేటెస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, అటవీ సంరక్షణ చట్టాన్ని సవరించారు మోడీ గారు. కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు అడవుల్లో భూముల్ని అదానీ గారికి లీజుకి ఇస్తున్నారు. ఏమిటి అడవుల్లోకి వెళ్ళి అదానీ గారు ఏం చేస్తాడు? ఎక్కడెక్కడో మైనింగ్ చేస్తాడని చెప్తున్నాం. కానీ మైనింగ్తో పాటు ఇంకొక వ్యాపారం కూడా ఉంది. ఏమిటంటే ఈ కార్బన్ క్రెడిట్స్ వ్యాపారం. ఇప్పుడు ఈ కార్బన్ క్రెడిట్స్ వ్యాపారం ఈరోజు అంతర్జాతీయంగా $3 ట్రిలియన్ ఉంది. అంటే 3 లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మన బాగా మొక్కలు పెంచమంటే మనం మొక్కలని పెంచితే అదంతా వాడు రికార్డు రాసుకుని ఈ కార్బన్ క్రెడిట్స్ని కాలుష్యకారకమైనటువంటి దేశాలకో పరిశ్రమలకో వాళ్ళకో అమ్మి ఆ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. కాలుష్యం ఏం తగ్గిపోదు, భూమి మీద తాపం ఏం తగ్గిపోదు. మనని మోసం చేయడానికి గ్రీన్ డెవలప్మెంట్ అనే పేరుతో మేము కాలుష్యం కలిగిస్తూనే ఉంటాం. మీరు ఆ కాలుష్యాన్ని నివారించే పని మీరు చేయండి. మీరు వాడే ప్లాస్టిక్ బాటిల్సే పెద్ద ప్రమాదం. స్వచ్ఛ భారత్ చాలా ఏబ్రాసిగా ఉంది భారతదేశం. దీన్ని స్వచ్ఛంగా మారిస్తే తప్ప మనం పర్యావరణాన్ని కాపాడుకోలేము, భారతదేశం పరువు నిలబెట్టుకోలేము. బయట మరుగుదొడ్లకు వెళ్ళొద్దు, పర్యావరణం నాశనం అయిపోతుంది. బయట నాకు తెలిసి మరుగుదొడ్లకు వెళ్ళడం మానేసింది ఈ మధ్య. అంతకుముందు బయట ఉండేదిగా, దానివల్ల ఆ జబ్బులు వచ్చేసాయి, ఈ జబ్బులు వచ్చాయి. మనం కూడా అవన్నీ చెప్తూ ఉంటాం. ఏమో దానివల్ల జబ్బులు వచ్చాయంటే అంతకుముందు కూడా వచ్చి ఉండాలి. నేను దాన్ని ఏమి బహిరంగ మల విసర్జనానికి మద్దతుగా నేనేం మాట్లాడడం లేదు. నాగరికత అభివృద్ధి చెందితే అవన్నీ పోతాయి, డెవలప్మెంట్తో పాటు అవన్నీ పోతున్నాయి, మంచిది అంతవరకు. కానీ కీలకమైనటువంటి పర్యావరణ హాని వాటి వల్ల కాదు, పారిశ్రామిక కాలుష్యమే ప్రధానం. అది వీటితో పోలిస్తే అది చాలా రెట్లు ఎక్కువ. అంత ఎక్కువ పర్యావరణ హాని అనేటువంటిది జరుగుతున్నప్పుడు మొత్తం మానవాళి దాంతోపాటు సమస్త జీవరాశుల ఉనికే ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్నప్పుడు ఆ కొద్ది మంది కోసం ప్రపంచాన్ని మొత్తం బలిపెట్టాలా? భవిష్యత్తు తరాలకి బతకడానికి వీల్లేని పరిస్థితి తీసుకురావాలా? ఎంత సీరియస్ ఇష్యూ ఇది. కింద జనాలు కదులుతున్నారు, పోరాడుతున్నారు. అందుకని ఆ జరుగుతున్న పర్యావరణ రక్షణతో ముడిపడి ఉన్న పోరాటాలు అవన్నీ. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో రైతులు భూమి ఇవ్వము అంటున్నారంటే దానికి పర్యావరణానికి సంబంధం లేదు అనుకోకండి. ఏ రకంగా సంబంధం ఉందో మీరు పరిశీలించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అందుకని మనం ఈరోజు పర్యావరణ రక్షణ అంటే కేవలం ఒక అకాడమిక్ ఎక్సర్సైజ్ కాదు, అది ఒక డైరెక్ట్ ప్రజా పోరాటం. అభివృద్ధి ఏ దిశగా జరగాలి? భూమి మీద ఉన్నటువంటి 99.999% జనాల ప్రయోజనకరంగా అభివృద్ధి జరగాల? 0.0001% జనాల కోసం ఈ మిగతా వాళ్ళందరూ నాశనం కావాలా? ఇది ప్రశ్న. ఆ 0.001% ప్రజల్ని ఎదుర్కోకుండా వాళ్ళ చేతుల్లో ఈ సంపదంతా చిక్కుకుపోయినటువంటి దుస్థితి నుంచి సమాజాన్ని బయటికి తీసుకురాకుండా పర్యావరణాన్ని కాపాడడం సాధ్యం కాదు. కాబట్టి వ్యవస్థ ఈ పెట్టుబడిదారీ దశని దాటి నెక్స్ట్ దశకు వెళ్ళడంతో పర్యావరణ సమస్య అంతకంతకు సన్నిహితంగా ముడిపడి ఉంది. వ్యవస్థని మార్చకుండానే ఈ పెట్టుబడిదారులు ఇలా కొనసాగుతూనే మనం పర్యావరణాన్ని కాపాడగలము అని ఎవరైనా అనుకుంటే వాళ్ళంత అమాయక చక్రవర్తులు ఇంకెవరు ఉండరు. ఇది ప్రపంచ పర్యావరణవేత్తలందరూ చెబుతున్నటువంటి విషయం. అందుకని పర్యావరణం అనేటువంటి ఇష్యూని జన విజ్ఞాన వేదిక సీరియస్గా చర్చించాలి. జనరల్ అకాడమిక్ చర్చ కాదు. మీ జిల్లాల్లో మీ ఎక్కడెక్కడ ఏం మార్పులు జరుగుతున్నాయి, ఏం పరిణామాలు జరుగుతున్నాయి, కొత్తగా వస్తున్న యంత్రాలు ఏమిటి, కొత్తగా వస్తున్న పరిశ్రమలు ఏమిటి, భూ వాడకంలో వచ్చిన మార్పులు ఏమిటి, నీటి ప్రవాహాల్లో వచ్చిన మార్పులు ఏమిటి, పట్టణ ప్రాంతాల్లో ఎందుకు సడన్గా పట్టణాలన్నీ మునిగిపోతున్నాయి? హైదరాబాదు నగరంలో ఇప్పుడున్న గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో సుమారు 3500 చెరువులు ఉండేవి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, దందాలో, భూముల ఆక్రమణలో ఈ 3500 చెరువుల్లో
ఇప్పుడు మిగిలినటువంటివన్నీ లెక్కేస్తే 527 మిగిలాయి. చెరువులు ఎక్కడికక్కడ సహజంగా వాన నీటిని ఇముడ్చుకుని నదిలోకి డైరెక్ట్ చేసే చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులన్నీ ఎప్పుడైతే కప్పెట్టేసి అక్కడ ఇళ్ళు కట్టేశారో నీరు తిన్నగా వచ్చి రోడ్ల మీద నిలబడుతుంది. ఆ నీరు బయటకు పోవడానికి దారి లేదు. మన డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా 10 మిల్లీమీటర్ల వర్షం పడితే లేదా 15 మిల్లీమీటర్ల వర్షం పడితే దాన్ని అబ్జార్బ్ చేసుకునేటట్టుగా ఉంది. కానీ ఇప్పుడు పర్యావరణంలో వచ్చిన మార్పుల వల్ల 200 mm వాటర్ ఒకేసారి దబ్బని పడిపోతుంది. ఒక్కసారి నగరం మునిగిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల వచ్చే నష్టాన్ని ఆర్థికవేత్తలు లెక్కేశారు. ఇప్పుడు ఈ హఠాత్తుగా వస్తున్న వర్షాల వల్ల ఆర్థికంగా కలుగుతున్న నష్టం ఇప్పుడు 50,000 కోట్లు ఉంది. ఇది 2035 నాటికి 3.5 లక్షల కోట్లకి పెరుగుతుంది. అంటే లాభాలు మాట దేవుడు నష్టాలు పోయే పరిస్థితి వస్తుంది. కొద్దిమంది రియల్టర్ల లాభాల కోసం మొత్తం నగరాలన్నింటినీ నాశనం చేసుకునే పరిస్థితి, కొద్దిమంది పెట్టుబడిదారుల కోసం పర్యావరణాన్ని నాశనం చేసుకునే పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ మనం పోరాడకుండా కాంక్రీట్గా డిమాండ్లు, ఇక్కడ చెరువులను కాపాడాలి, ఇక్కడ డ్రైన్లు పెద్దది చేయాలి, ఇక్కడ మొక్కలు పెంచాలి, ఇక్కడ ఈ పార్కుల్ని నిలబెట్టాలి. అక్కడ ఎక్కడో షాపింగ్ మాల్ కడుతున్నారు, షాపింగ్ మాల్ వద్దు అక్కడ మొక్కలు పెంచండి అని మన వాళ్ళు పోట్లాడుతున్నారు. అది ఉద్యమం. సముద్ర తీరం రక్షణ, కొండల్లో పరిశ్రమలు పెట్టొద్దని అది రక్షణ. టూరిజం పేరుతో విధ్వంసం జరుగుతోంది, దానికి వ్యతిరేకంగా మన పోరాటం. ఇవన్నీ కూడా మొత్తం జన విజ్ఞాన వేదిక సబ్జెక్టే. అందుకని పర్యావరణం అనేటువంటి ఇష్యూ మిగతా అనేక సమస్యల కన్నా జన విజ్ఞాన వేదిక ముందు ఉన్న సవాలు ప్రజల్లో ఈ సామాజిక చైతన్యం, శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన ఈ చైతన్యాన్ని కలిగించడమే మన ముందున్న కర్తవ్యం. మనం చైతన్యాన్ని కలిగిస్తే ఆ ప్రజలే ఎటువంటి కార్యాచరణలో ముందుకు పోవాలో నిర్ణయించుకుంటారు. ఇప్పుడున్న వ్యవస్థ పరిధి లోపల, ఈ చట్టం లోపలే మన పర్యావరణాన్ని, భూమిని, బయోడైవర్సిటీని అన్నింటినీ కాపాడుకోగలం అన్న భ్రమలోంచి ఆ ప్రజల్ని ఎంత తొందరగా బయటికి తీసుకొస్తే అంత తొందరగా ప్రపంచానికి, సమాజానికి, ప్రకృతికి, సమస్త జీవరాశులకి అది మేలు చేసినటువంటి కార్యక్రమం అవుతుంది. ఆ దిశగా మీరందరూ ఆలోచించాలని కోరుతూ నేను ఇంతటితో సెలవు తీసుకుంటాను. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.